అడిగాడు. తప్పకుండా చెబుతాను అన్నాడు కొడుకు. తండ్రిగారు, మొదట మనిషి మరణించే విధానం చెప్తాను వినండి. ధర్మం తప్పనివాడు, అన్నం నీళ్లు దానం చేసినవాడు, పెద్దలని గౌరవించేవాడు, అసూయ ద్వేషాలు లేకుండా అసత్యం ఆడకుండా ఉన్నవాడు సుఖంగా మరణిస్తాడు. అలా మంచిగా ఉండనివాడు బాధపడుతూ కష్టపడుతూ మరణిస్తాడు. అయితే ఇది ఈ జన్మలోనే కాదు, పూర్వజన్మల పాప పుణ్యాలను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. మరణించగానే తల్లిదండ్రుల వల్ల వచ్చిన శరీరం పోయి వారి వారి పనులు, వయస్సు, రూపాన్ని బట్టి జీవులు యాతనా శరీరాల్లో ప్రవేశిస్తారు. ఇలా పాపం చేసిన వాళ్ళ యాతనా శరీరాల్ని యమభటులు కాళ్ళు చేతులు కట్టేసి కర్రలతో కొడుతూ నేల మీద ఈడ్చుకుంటూ రాళ్ళు గుట్టలు ముళ్ళ మీద భయంకరమైన మార్గంలో నక్కలు పిక్కలు కొరికి తింటూ వెంటబడుతూ ఉండగా తీసుకువెళతారు. అలా తీసుకువెళుతూ ఉండగా బంధువులు మిత్రులు అతని దేహాన్ని కాలుస్తూ ఉంటే ఆ వేడికి తట్టుకోలేక బాధపడతాడు. ఇలా 12 రోజుల వరకు బంధువులు చేసే పిండ ప్రదానాలు, తిలతర